హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చైతు 7. సో డియర్ స్టూడెంట్, మన టాపిక్ వచ్చేసి ఇంటిగ్రేషన్స్. ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి మ్యాథ్స్ 2B నుంచి వెరీ ఇంపార్టెంట్ ఎల్ఎక్యూస్ 7 మార్క్స్వి సో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందుకు వచ్చాను. సో డియర్ స్టూడెంట్స్, సో ఇక్కడ ఇంటిగ్రేషన్ నుంచి మనకు 2 ఎల్ఎక్యూస్ వస్తాయి. సో ఒక క్వశ్చన్ వచ్చేసి రిడక్షన్ ఫార్ములా మీద బేస్ చేసుకొని వస్తుంది. ఇంకో క్వశ్చన్ వచ్చేసి సో ఈ ప్యాటర్న్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. డియర్ స్టూడెంట్స్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో మీరు చేయాల్సిన పని ఒకే ఒకటి నాన్న. సో ఈ వీడియోని కూడా లాస్ట్ వరకు వాచ్ చేయండి. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా పుష్పరాజ్, వింటారు కదా? రైట్. సో నౌ వీఆర్ గోయింగ్ టు ద సొల్యూషన్ ఆఫ్ దిస్ క్వశ్చన్. రైట్, ఫస్ట్ ఏం చేయాలంటే నాన్న గివెన్ ఇంటిగ్రల్ రాసుకోవాలి. ఏం రాసుకోవాలి? గివెన్ ఇంటిగ్రల్. రైట్. సో గివెన్ ఇంటిగ్రల్ ఈస్ గివెన్ ఇంటిగ్రల్. ఓకే, సో గివెన్ ఇంటిగ్రల్ ఏముంది? ఇంటిగ్రేషన్ ఆఫ్ 2 cos x ప్లస్ 3 sin x డివైడెడ్ బై 4 cos x ప్లస్ 5 sin x ఇంటూ డిఎక్స్. రైట్. సో డియర్ స్టూడెంట్, నేను చెప్తున్నా కదా ఇంటిగ్రేషన్ నుంచి 2 ఎల్ఎక్యూస్ వస్తాయి అంటున్నా. సో ఈ లాస్ట్ ఇయర్ వచ్చిన క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కాబట్టి. రైట్. సో నన్ను ఇప్పుడు ఏం చేయాలంటే ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. న్యూమరేటర్ని ఏం చేయాలంటే మనం పార్షల్ ఫ్రాక్షన్ చేయాలి. న్యూమరేటర్ని పార్షల్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ ఒక ఫార్ములా రాసాను చూడండి. ఈ ఫార్ములా వెరీ ఇంపార్టెంట్. ద న్యూమరేటర్ ఈక్వల్ టు ఏ dx ఆఫ్ ద డినామినేటర్ ప్లస్ బి. ఓకేనా? ప్లస్ బి బ్రాకెట్ ఆఫ్ డినామినేటర్. రైట్. సో డియర్ స్టూడెంట్స్, ఈ ఫార్ములా మనకు రావాలి. వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. సో న్యూమరేటర్ని మనం ఏం చేస్తున్నాం అంటే పార్షల్ ఫ్రాక్షన్ చేస్తున్నాం. న్యూమరేటర్ని పార్షల్ ఫ్రాక్షన్ చేస్తున్నాం. రైట్. చెప్పండి, ఈ కాన్సెప్ట్లా న్యూమరేటర్ ఏముంది ఇక్కడ? ఇది న్యూమరేటర్ అన్నట్టు, ఇది డినామినేటర్ అన్నట్టు. రైట్. న్యూమరేటర్ ఏముంది? 2 cos x ప్లస్ 3 sin x ఈక్వల్ టు ఏ dx ఆఫ్ డినామినేటర్ ఏముంది చూపండి. డినామినేటర్ ఏముంది? ఇది డినామినేటర్ అన్నమాట. 4 cos x ప్లస్ 5 sin x బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ ప్లస్ బి బ్రాకెట్ ఆఫ్ డినామినేటర్. మళ్ళీ ఇక్కడ రాసుకోవాలి. 4 cos x ప్లస్ 5 sin x. రైట్. సో ఈ స్టెప్ అర్థమైందా నాన్న? ఈ స్టెప్ అర్థమైందా? సో న్యూమరేటర్ అంటే ఇదన్నమాట. సో ఇక్కడ రాస్తున్నాం చూడండి. దిస్ ఈజ్ కాల్డ్ ఎన్ఆర్, ఈజ్ కాల్డ్ డినామినేటర్. ఓకేనా? సో ఈ ఫార్ములా బట్టి నేను న్యూమరేటర్ని ఏం చేస్తున్నా అంటే పార్షల్ చేస్తున్నాను. రైట్. సో 2 cos x ప్లస్ 3 sin x సేమ్ రాసుకుంటున్నాను. ఏం చేస్తాను నేను? దెన్ ఏ బ్రాకెట్ ఆఫ్. సో ఇక్కడ డియర్ స్టూడెంట్స్ వెరీ ఇంపార్టెంట్, మనం డిఫరెన్షియేషన్ చేయాలి ఈ 2 పార్ట్స్కి. ఓకేనా? సో ఎప్పుడైనా డిఫరెన్షియేషన్ 4కి డిఫరెన్షియేషన్ చేయం కాన్స్టెంట్ కాబట్టి 4కి 4 రాసుకుంటున్నాను. చెప్పండి. ఓకేనా? సో ఇక్కడ సైడ్కి ఫార్ములాస్ రాస్తాను చూడండి. dx ఆఫ్, ఇక్కడ కాస్ ఉంది, డిఫరెన్షియేషన్ ఆఫ్ ద కాస్ వచ్చేసి మైనస్ సైన్ ఎక్స్. గుర్తుపెట్టుకోండి, మైనస్ సైన్ ఎక్స్. అదే డిఫరెన్షియేషన్ ఆఫ్ dx ఆఫ్ కాస్ వచ్చేసి సైన్ వచ్చేసి కాస్ అయిపోయింది కదా, ఇప్పుడు సైన్ చెప్తాం. dx ఆఫ్ ద సైన్ ఎక్స్ వచ్చేసి కాస్ ఎక్స్. ఓకేనా? సైన్ వస్తే కాసు, కాస్ వస్తే సైన్, బట్ నెగిటివ్ ఉంటుంది. ఈ రెండు గుర్తుపెట్టుకోండి డియర్ స్టూడెంట్స్. ఇప్పుడు చూడండి, 4 ఇస్ ద కాన్స్టెంట్. డిఫరెన్షియేషన్ ఆఫ్ ద కాస్ ఎక్స్ ఏమొస్తుంది? మైనస్ సైన్ ఎక్స్. కాబట్టి సో ఇక్కడ మైనస్ ముందుకు తీసుకుంటున్నా, సైన్ ఎక్స్ రాయడం జరిగింది. రైట్. సో ఈ స్టెప్ అర్థమైందా నాన్న? 4కి 4 కాన్స్టెంట్, డిఫరెన్షియేషన్ ఆఫ్ ద కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ వస్తుంది, నెగిటివ్ సైన్ ఎక్స్ కాబట్టి అది ముందుకు రాసుకోవడం జరిగింది. ప్లస్కి ప్లస్ 5 ఇస్ ద కాన్స్టెంట్. డిఫరెన్షియేషన్ ఆఫ్ ద సైన్ ఎక్స్ ఏంది పుష్పరాజ్? డిఫరెన్షియేషన్ ఆఫ్ ద సైన్ ఎక్స్ వచ్చేసి ఏమొస్తుంది? కాస్ ఎక్స్ రాయడం జరిగింది. రైట్. ఈ ఒక్క స్టెప్ అర్థం చేసుకుంటే యు ఆర్ గ్రేట్. అర్థమైందా? రైట్. సేమ్ మళ్ళీ దీన్ని సేమ్ కాపీ చేసుకుంటున్నాను. బి బ్రాకెట్ ఆఫ్ 4 cos x ప్లస్ 5 sin x. రైట్. స్టెప్ సేమ్ రాసుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే మనం సో ఓవరాల్గా సైన్ రావాలి, కాస్ రావాలి, సైన్ రావాలి, కాస్ రావాలి. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ సైన్ కాస్ ఉంది, సైన్ ఉంది. సో కరెక్ట్ ఈ ప్యాటర్న్ వచ్చేటట్టు ఇక్కడ క్రియేట్ చేసుకుందాం మనం. 2 cos x ప్లస్ 3 sin x ఈక్వల్ టు సేమ్ రాసుకున్నా, లెఫ్ట్ సైడ్ సేమ్ రాసుకుంటున్నా. చూడండి, ఇక్కడ ఏ తోటి మల్టిప్లై చేసుకుంటే
minus 4a sin x plus 5a cos x. సో డియర్ స్టూడెంట్స్ అర్థమైందా? ఈ స్టెప్ అర్థమైందా? ఏం చేస్తున్నాను, ఏని మల్టిప్లై చేయడం జరిగింది అంతే. ఏని లోపల పంపించాను, ఇక్కడ కూడా అంతే, బిని లోపల పంపించండి. 4b cos x ప్లస్ 5b sin x. రైట్, స్టెప్ అర్థమైందా? ఇక్కడ బి ట్రాన్స్పోర్ట్ అంటే బిని లోపల పంపించాను, ఇక్కడ ఏని లోపల పంపించాను అంతే. ఇప్పుడు చూడండి ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు నేను సో ఏ సైన్లన్నీ ఒక సైడ్ రాసుకున్నా, అంటే ఇక్కడ కాస్ ఉంది కాబట్టి సో నేను కాస్ ముందుకు రాసుకుంటా, తర్వాత సైన్ తర్వాత రాసుకుంటా. 2 cos x ప్లస్ 3 sin x ఈక్వల్ టు, చూడండి ఇక్కడ స్టార్టింగ్లో ఎవరు ఉన్నారు, కాస్ ఉంది, ఇక్కడ కాస్ ఉన్నాడు, ఇక్కడ ఎక్కడ ఉన్నాడు చూసుకోండి, ఇక్కడ ఉంది కాసు, ఇంకెక్కడున్నారు, ఇక్కడ ఉన్నారు కాసు. రైట్, సో చూడండి ఈ రెండిట్లో కాస్ని ఏం చేస్తున్నా అంటే కామన్ చేసుకుంటున్నా. కాస్ని కామన్ చేస్తే ఏమొస్తుంది, 5a ప్లస్ 4b బ్రాకెట్ ఓపెన్ cos x. సో డియర్ స్టూడెంట్స్ ఈ స్టెప్ అర్థమైతే గ్రేట్, చాలా గ్రేట్. చూడండి ఇక్కడ cos x ఉంది, ఇక్కడ cos x ఉంది. cos xని బయటికి తీసేసి ఏమొస్తుంది, ఇక్కడ కోఫిషియెంట్స్ 5a ప్లస్ 4b అంతేనా. చూడండి మల్టిప్లై చేస్తే అదే వస్తుంది, చూడండి 5a cos x ఇదే కదా, 4b cos x అదే. అర్థమైందా? రైట్. సో మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఏముంది, మిడిల్లో ప్లేసే రావాలి మనకు, ఈ దీంతో ఈక్వాలిటీ చేయాలి కాబట్టి, ఏబీ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మనం. రైట్, ఇప్పుడు చూడండి ఇక్కడ సైన్ ఉంది, ఇక్కడ సైన్ ఉంది కాబట్టి బ్రాకెట్ ఓపెన్ పెట్టుకొని మైనస్ 4a ప్లస్ 5b sin x. రైట్, ఇక్కడ ఈ స్టెప్లో ఏం చేశానంటే ఇక్కడ sin x ఉంది, ఇక్కడ sin x ఉన్నప్పుడు కోఫిషియంట్ ఏమున్నాయి అడిషనల్ చేసుకోవాలి, మైనస్ 4a ప్లస్ 5b. ఓకేనా? సో ఇంటి చేస్తే అదే వస్తాయి చూడండి, మైనస్ 4a sin x ప్లస్ 5b sin x. ఇది స్టోరీ. రైట్, సో డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు కంపేరింగ్ ద ఓకేనా, కంపేరింగ్ ఆఫ్ cos x అండ్ sin x. ఇక్కడ ఒక స్టెప్ రాయాలి, కంపేరింగ్ ఆఫ్ cos x, comparing of coefficients of cos x and sin x and cos x కి కోఫిషియంట్ కంపారిజన్ చేసుకోవాలి, అప్పుడు ఏబీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం. చూడండి మీరు ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిఫరెన్షియేషన్ అయిపోయిన తర్వాత ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి స్టూడెంట్స్, ఇది మర్చిపోయినా. సో ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి, ఎందుకంటే ఇక్కడ మనం సబ్స్టిట్యూషన్ చేయాలి, ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేయాలి మనం. ఓకేనా, ఏ వాల్యూ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసాం కాబట్టి. రైట్, చూడండి ఇక్కడ ఉన్న ఇక్కడ cos x ఉంది, ఇక్కడ cos x ఉంది, ఇక్కడ cos x ఉంది. ఈ రెండు cos x సేమ్ ఉన్నప్పుడు కోఫిషియంట్ ఏమవుతుంది, 2 ఈక్వల్ టు 5a ప్లస్ 4b. రైట్, సో అర్థం చేసుకోవాలి అంతే, 2 ఈక్వల్ టు 5a ప్లస్ 4b. రైట్, కామా, సో ఈ రెండు ఈక్వల్ చేయడం జరిగింది నాన్న. రైట్, మళ్ళీ ఇక్కడ చూడండి 3 ఈక్వల్ టు సైన్కి సైన్ కోఫిషియంట్ సేమ్ ఉన్నప్పుడు, ఇక్కడ చూడండి సైన్ సేమ్ అయినప్పుడు ఇక్కడ కోఫిషియంట్ ఈక్వల్ చేసుకుంటే 3 ఈక్వల్ టు మైనస్ 4a ప్లస్ 5b. రైట్, సో ఇది రాయడం వస్తే గ్రేట్, ఇది రాయడం రావాలి. ఎందుకు ఎట్లా వచ్చిందంటే కాస్ సేమ్ ఉన్నప్పుడు దాని కోఫిషియంట్ ఈక్వల్ చేసుకున్నాం, సైన్ సేమ్ ఉన్నప్పుడు దాని కోఫిషియంట్ ఈక్వల్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి ఎలిమినేషన్ మెథడ్ చేసి సో ఏబిని ఫైండ్ అవుట్ చేయాలి. సర్కిల్లో మనం జిఎఫ్ని ఫైండ్ అవుట్ చేస్తాం, గుర్తుందా? సేమ్ సిమిలర్గా ఇక్కడ ఏ అండ్ బిని మనం ఫైండ్ అవుట్ చేయాలి. రైట్, సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తా చూడండి, ఆర్డర్లో రాసుకుందాం దీన్ని. 5a ప్లస్ 4b ఈక్వల్ టు 2 రాయడం జరిగింది, దీన్ని కూడా ఆర్డర్లో తీసుకుంటే మైనస్ 4a ప్లస్ 5b ఈక్వల్ టు 2. రైట్, ఈక్వల్ టు 3. రైట్, సో మంచిగా రాద్దాం, ఈక్వల్ టు ఏముంది ఇక్కడ 3. రైట్, సో డియర్ స్టూడెంట్ చూడండి ఇక్కడ 5a ఉంది, ఇక్కడ ఏముంది మైనస్ 4a ఉంది. సో డిఫరెంట్ ఉంది కదా, క్యాన్సిలేషన్ కష్టం. ఇక్కడ 4b ఉంది, ఇక్కడ 5b ఉంది. సో మనకు డిఫరెంట్ కోఫిషియంట్స్ ఉన్నప్పుడు క్యాన్సిలేషన్ అవ్వదు. సో మనం ఈక్వల్గా తెచ్చుకోవాలి. ఈక్వల్గా తెచ్చుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి? ఈక్వల్గా తెచ్చుకోవాలంటే మల్టిప్లై చేసుకోవాలి, కోఫిషియంట్ని మల్టిప్లై చేయాలి. ఇక్కడ -4 ఫస్ట్ ఈక్వేషన్కి తీసుకోవాలి, +5 దీనికి తీసుకోవాలి. ఇలా కామన్ రావాలి ఎల్సిఎం చేసినట్టు. చెప్పండి ఇక్కడ -4 తోటి మల్టిప్లై చేయండి, -4 × 5 -20a అవుతుంది. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4 4 16b ఈక్వల్కి ఈక్వల్.
మైనస్ 4 2 జా 8 రైట్. సేమ్ సిమిలర్గా 5 4 జా మైనస్ 20a. సో హియర్ 5 into 5 plus 25b equal to 5 3 జా 15. సో నౌ గోయింగ్ టు ద ఎలిమినేషన్. ఇప్పుడు ఎలిమినేషన్ అయితే చూడండి, -20a -20a రెండు సేమ్ ఉంది. సో ఇప్పుడు ఏమొస్తుంది, ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్, ఇవి రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. ఇప్పుడు ఏమొస్తుంది ఇక్కడ చూడండి, -16b -25b. సో ఏమొస్తుంది, -41b వస్తుంది. కావాలంటే మీరు అడిషనల్ చేసి చూపిస్తాను చూడండి. 25 16 రెండు మైనస్ ఉన్నప్పుడు ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ క్యారీ 41 వస్తుంది. ఓకేనా, -41b ఈక్వల్ టు, ఈ రెండు నెగిటివ్ ఉన్నాయి, అడిషనల్ చేసుకోండి. ఈ రెండు నెగిటివ్ ఉన్నప్పుడు అడిషనల్ చేస్తే ఎంత వస్తుంది, -23 వస్తుంది రైట్. సో దెన్ b ఈక్వల్ టు -23 by -41, మైనస్ మైనస్ క్యాన్సల్. సో దేర్ ఫోర్ b ఈక్వల్ టు ఏమొస్తుంది మనకు 23/41 రైట్. డియర్ స్టూడెంట్స్, b కనుక్కున్నా. ఇప్పుడు ఏం కనుక్కోవాలి మనం, a ఫైండ్ అవుట్ చేయాలి. ఏ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఒక ఈక్వేషన్ ఉంది కదా, సో ఇక్కడ అనుకుందాం ఈక్వేషన్ నెంబర్ 1 అని. ఆల్రెడీ ఇక్కడ 1 అనుకున్నాం, ఇక్కడ 2 అనుకుందాం రైట్. ఈక్వేషన్ నెంబర్ 2 అండ్ ఈక్వేషన్ నెంబర్ 3 రైట్. సో ఇక్కడ ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేసి నేను ఏ వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేశాను. ఇక్కడ రాస్తున్నాను చూడండి నాన్న రైట్. ఏం చేస్తున్నానంటే 5a సేమ్ రాసుకున్నాను ప్లస్ 4b ఈక్వేషన్ రాస్తాను ఫస్ట్ ఈక్వల్ టు 2. 5aకి 5a సేమ్ రాసుకున్నాం ప్లస్ 4 బ్రాకెట్ ఆఫ్ వాట్ ఈస్ ద b వాల్యూ. b వాల్యూ ఏముంది ఇక్కడ 23/41 బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ ఈక్వల్ టు 2 రైట్. ఇక్కడ నుంచి ఏ సాల్వింగ్ చేయాలి, 5a ప్లస్, సో మనం ఇంటి చేసుకోవాలి. 4 3 జా 12 1 క్యారీ, 4 2 జా 8 8 + 1 9 92/1 into 41 41 equal to 2 right. 5a equal to 2 minus 92/41 by 1 take cross multiplication. 5a equal to 2 into 41 ఏమొస్తుంది 82 వస్తుంది. కావాలంటే చూసుకోండి, 1 into 2 2 2 4 జా 8 minus 1 into 92 92 by 41. then 5a equal to, సో మళ్ళీ ఇక్కడ చూడండి బిగ్గర్ నెంబర్ -92 ప్లస్ 82 ఓకేనా, ఏమొస్తుంది 0 ఎస్ -10 వచ్చింది, -10/41 రైట్. సో డియర్ స్టూడెంట్స్ సారీ, ఇక్కడ మనం ఏ కావాలి కదా 5 తీసేయాలి, సారీ ఇది కాదు మనకు రైట్. ఇక్కడ మనకు కావాల్సింది ఏ మాత్రమే కాబట్టి 5ని ఇక్కడ పంపిస్తే a ఈక్వల్ టు -10/41 into 5. then 5 1 ja 5 2 ja, then a equal to -2/41. this is the our a answer. okay, and a value -2/41. సో మనకు ఈ స్టెప్ ఈక్వేషన్ నెంబర్ 1 యూజ్ అవుతుంది. సో మనకి ఈక్వేషన్ నెంబర్ 1 యూజ్ అవుతుంది. సో ఇదంతా రఫ్ చేసేస్తాను నేను రైట్. ఇదంతా మనకు అవసరం పడదు, ఎందుకంటే ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూషన్ చేయాలి. ఏ అండ్ బి వాల్యూని మనం ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూషన్ చేయాలి రైట్. ఏ అండ్ బి వాల్యూ మాత్రమే ఉంచుతున్నా, ఇదంతా రఫ్ చేసేస్తానన్నా. రైట్, ఈక్వేషన్ నెంబర్ 1. సో ఇక్కడ నుంచి కంటిన్యూషన్ చేస్తాను చూడండి, ఇక్కడ నుంచి కంటిన్యూషన్ చేస్తాను ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 ఏముంది. సో ఇది కూడా రఫ్ చేసేద్దాం, అవసరం లేదు మనకు. ఏదైతే అవసరం ఉందో దానికి మాత్రమే ఉంచి మిగతా అంతా రఫ్ చేసేస్తున్నాను అనమాట రైట్. సో డియర్ స్టూడెంట్స్, ఇక్కడ ఈక్వేషన్ 1 ఏముంది చూడండి, 2 cos x ప్లస్ 3 sin x. ఓకే, సో 2 cos x ప్లస్ 3 sin x ఈక్వల్ టు ఏ. ఏ వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ చెప్పండి, ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకు -2/41 అండ్ బ్రాకెట్ ఆఫ్ -4 sin x ప్లస్ 5 cos x రైట్. ప్లస్కి ప్లస్ బి వాల్యూ ఏమొచ్చింది ఇక్కడ 23/41 ఓకేనా రైట్, బ్రాకెట్ ఓపెన్. సో ఇది మొత్తం సేమ్ రాసుకోవాలి, 4 cos x ప్లస్ 5 sin x రైట్. సో ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూషన్ చేసిన నాన్న,
ఇప్పుడు నాకు ఇది అవసరం పడదు, సో రఫ్ చేసేస్తున్నా. రైట్, ఇది కూడా అవసరం పడదు నాకు. ఏబీ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసుకున్న ఈక్వేషన్ వల్ల చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి హైలైట్ అనమాట, ఇక్కడ నుంచి చేయాలి ఇప్పుడు. ఓకేనా? రైట్, నేను ఎంత చేసిందంటే ఏబీ ఫైండ్ అవుట్ చేసుకుని పార్షల్ చేసుకున్నాను, న్యూమరేటర్ పార్షల్. నా ఇంటిగ్రేషన్ ఆఫ్ 2 cos x plus 3 sin x divided by 4 cos x plus 5 sin x into dx equal to integral of ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈ 2 cos x plus 3 sin x బదులు ఇది మొత్తం రాసుకోవాలి, ఈ న్యూమరేటర్లో ఉన్నది మొత్తం రాసుకోవాలి. 2 divided by 41 minus open bracket up minus 4 sin x plus 5 cos x bracket close plus 23 by 41 bracket of 4 cos x plus 5 sin x bracket close. all divided by ఇక్కడ ఎవరు ఉన్నారు? 4 cos x plus 5 sin x into dx. సో dx అనేది ఈ స్టెప్ అర్థమైందా? ఏం చేశాను, ఈక్వేషన్ 1లో ఏ అండ్ బి వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసి రాసుకున్నాను అనమాట. ఓకేనా? సో ఈ కండిషన్ని న్యూమరేటర్లో ఎక్కడైతే ఉందో ఇక్కడ న్యూమరేటర్ ప్లేస్లో ఇదంతా రాయడం జరిగింది. అంటే ఇక్కడ 2 cos x plus 3 sin x బదులుగా ఏం రాశాను, న్యూమరేటర్కి బదులుగా ఇదంతా కాపీ చేయడం జరిగింది అంతే. జస్ట్ ఈ డినామినేటర్ని సేమ్ రాసుకున్నా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏం చేస్తున్నానంటే సపరేట్ చేసుకుంటున్నాను. చూడండి నాన్న, ఇంటిగ్రేషన్ సపరేట్ చేసుకుంటున్నాను. రైట్, ఈక్వల్కి ఈక్వల్. ఇక్కడ చూడండి -2/41ని కామన్గా అంటే కాన్స్టెంట్ కదా బయటికి తీసుకెళ్తే ఇంటిగ్రల్ ఆఫ్ ఇక్కడ ఎవరు మిగిలిరు? -4 sin x plus 5 cos x డివైడెడ్ బై ఈ టర్మ్ దీనికి డివిజన్ అవుతుంది, ఈ టర్మ్ మొత్తానికి డివిజన్ అంటే 4 cos x plus 5 sin x. సో ఇంటూ డిఫరెన్షియేషన్ దీనికి వేస్తున్నా. సో డియర్ స్టూడెంట్, ఈ స్టెప్ అర్థమైందా మీకు? ఈ స్టెప్ అర్థమైందా లేదా? సో చెప్తా చూడండి బేసిక్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ a ప్లస్ b ఇంటూ డిఎక్స్ ఉంది అనుకో, అప్పుడు ఏం చేస్తాం మనము? సపరేట్ చేస్తాం. ఇంటిగ్రల్ ఆఫ్ a dx ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ b dx. నేను చేస్తుంది ఇదే ఇప్పుడు ఈ స్టెప్ చేస్తుంది అంతే. సో కాన్స్టెంట్ని ముందుకు తీసుకుని సో ఈ టర్మ్ న్యూమరేటర్లో రాసుకొని ఈ టర్మ్ని డినామినేటర్ చేసుకున్నా, సపరేట్ అయిపోయింది. ప్లస్ మళ్ళీ ప్లస్ రాస్తున్నా, ప్లస్ ఈ టర్మ్ ప్లస్ రాసి సో ఇక్కడ కాన్స్టెంట్ ఉంది కదా, కోఫిషియంట్ ఉంది కదా, సో అది 23/41 ముందుకు తీసుకెళ్ళి ఇంటిగ్రల్ ఆఫ్ ఈ టర్మ్కి రాయాలి. 4 cos x plus 5 sin x divided by 4 cos x plus 5 sin x into dx. రైట్, సో స్టెప్స్ అర్థం చేసుకురా. ఇది హైలైట్ స్టెప్ అనమాట, ఈ స్టెప్ పక్కా రావాలి మీకు. ఓకేనా? నేను ఏం చేస్తున్నా చూడండి. సో ఈ టర్మ్కి సపరేట్ చేసుకున్నా, ఈ టర్మ్కి సపరేట్ చేసుకునేటప్పుడు ముందు ఏదైతే నెంబర్ ఉందో దానికి ఇంటిగ్రేషన్ బయట తీసుకున్నా అంతే. సో డియర్ స్టూడెంట్, ఇక్కడ ఒక ఫార్ములా ఉంది, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. ఆ ఫార్ములా గుర్తుపెట్టుకున్నాను ఇవి, ఎందుకంటే ఈ కండిషన్కి ఫార్ములా చూడండి. ఇక్కడ మనం బ్రాకెట్ పెట్టుకుందాం, ఎందుకంటే 2 టర్మ్స్ ఉన్నప్పుడు బ్రాకెట్ పెట్టుకుంటే బెటర్ అనమాట. రైట్, చూడండి ఇక్కడ 4 cos x plus 5 sin x, 4 cos x plus 5 sin x ఈ రెండు కట్ అయిపోయినాయి. ఈ రెండు టర్మ్స్ కట్ అయిపోయినాయి కదా, ఏం లేనట్టే కదా, 1 ఉన్నట్టే. రైట్, చూడండి ఇక్కడ ఒక ఫార్ములా అప్లై చేస్తా చూడండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ f డాష్ ఆఫ్ x బై f ఆఫ్ x ఇంటూ dx ఈక్వల్ టు లాగ్ మాడ్ ఆఫ్ f ఆఫ్ x ప్లస్ c. దిస్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా నాన్న. సో నేను ఈ కండిషన్లో ఫార్ములా అప్లై, ఎందుకంటే ఇక్కడ చూడండి డినామినేటర్కి డిఫరెన్షియేషన్ న్యూమరేటర్లో ఉన్నట్టే కదా, అంటే f డాష్ ఆఫ్ x కదా, ఇది f ఆఫ్ x అనుకుంటే ఇది f డాష్ ఆఫ్ x, అప్పుడు ఏమొస్తుంది? లాగ్ ఆఫ్ f ఆఫ్ x ప్లస్ c. సో ఫైనల్ ఆన్సర్ నాన్న వెరీ ఈజీ, -2/41. ఓకే, సో చూడండి ఇది f డాష్ ఆఫ్, ఇది వచ్చేసి f డాష్ ఆఫ్ x ఉంది, ఇది ఏంది? f ఆఫ్ x అంతే కదా నాన్న. సో ఈ ఇట్లా ఉన్నప్పుడు ఇది రాయొచ్చు కదా మనం. ఎస్, లాగ్కి లాగ్ మాడ్ ఆఫ్. చూడండి ఇప్పుడు f ఆఫ్ x ఏముంది ఇక్కడ? f ఆఫ్ x అంటే ఏంది? డినామినేటర్లో ఉన్నది. డినామినేటర్ ఎవరు ఉన్నారు? 4 cos x ప్లస్ 5 sin x మాడ్ క్లోజ్ ప్లస్ ఈ రాయకండి, ఎందుకంటే ఇక్కడ ఇంటిగ్రేషన్ కంటిన్యూ ఉంది కాబట్టి ప్లస్ ఈ రాయకండి, జస్ట్ ఇక్కడ వరకు ఆపేసి ఇది అయిపోయింది. ఇప్పుడు దీనికి ఇంటిగ్రేషన్ నుంచి బయటకు వచ్చేసినాం, అయిపోయింది. ప్లస్
23/41 ఇంటిగ్రేషన్ ఆఫ్, ఇక్కడ ఎవరున్నట్టు 1 ఉన్నట్టు, అంటే 1 ఇంటూ డిఎక్స్, రైట్. సో ఇంకో స్టెప్ రాద్దామా, ఇంకో ఫైనల్ ఇంటిగ్రేషన్ తీయలేదు ఇంకా ఇక్కడ కూడా ఇంటిగ్రేషన్ చేసేద్దాం మనం. సో ఇక్కడ రాస్తాను చూడండి అన్న, ఫైనల్ స్టెప్ -2/41 log mod of 4 cos x plus 5 sin x mod close plus 23/41. సో నాన్న ఇక్కడ గుర్తుండాలి మళ్ళీ, ఇంటిగ్రల్ ఆఫ్ 1 ఇంటూ డిఎక్స్ ఏంది, కాన్స్టెంట్కి ఇంటిగ్రల్ ఏమొస్తుంది, ఎక్స్ ప్లస్ సి. సో ఏమొస్తుంది మొత్తానికి ఎక్స్, ఇక్కడ ఏమొస్తుంది ఎక్స్, అంటే ఇక్కడ న్యూమరేటర్లో తీసుకుంటే ఎక్స్ ప్లస్ సి అయిపోయింది. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ఇంటూ డిఎక్స్ ఏమొస్తుంది ఎక్స్, అర్థమైందా, న్యూమరేటర్కి వస్తుంది కాబట్టి. సో 23x/41 సో అయిపోయింది ప్లస్ సి. సో దిస్ ఈజ్ ఆన్సర్ డియర్ స్టూడెంట్స్. సో అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇది బాక్స్లో ఆన్సర్ మెన్షన్ చేస్తున్నా చూడండి, అర్థం కావాలని. సో మీకు అర్థమైందా నాన్న, ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసిన చూడండి. సో ఏ అండ్ బి ఫైండ్ అవుట్ చేసిన తర్వాత అక్కడ మనము ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూషన్ చేసి సో ఇంటిగ్రల్ సపరేట్ చేసుకుంటే ఇక్కడ ఒక ఫార్ములా వస్తుంది, ఆ ఫార్ములా బేస్ చేసుకుని ఫైనల్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. సో డియర్ స్టూడెంట్స్ మీకు అర్థమైందా? ఎస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నాన్న. సో ఈ ప్యాటర్న్ కాకుండా ఇంకో ప్యాటర్న్ ఉంటుంది, ఇక్కడ +1 ఉన్నప్పుడు ప్యాటర్న్ కూడా చెప్పేస్తా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ నాన్న, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.